కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 2లో ఉన్నాం. సో ఈ సెకండ్ లెసన్లో నేను మీకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ని నేర్పించబోతున్నాను. అండ్ ఇది చాలా బేసిక్, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ సి ప్లస్ ప్లస్లో మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎనీవేస్ మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ అంటే ప్లేస్ హోల్డర్స్ అనమాట, సింపుల్గా చెప్పుకోవాలంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు రఫీక్ అనుకోండి. ఓకే, సో మై నేమ్ ఈజ్ ఏ అన్నప్పుడు ఇక్కడ ఏ అంటే ఏంటి, రఫీక్ అని అర్థం అనమాట. సో ఎక్స్ అనుకోండి, ఏ అనుకోండి అని చెప్పేసి మనం మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నటువంటి విషయమే. సో వేరియబుల్స్ అంటే ప్లేస్ హోల్డర్స్ అనమాట. ఓకే, అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏ అంటే రఫీక్ అనుకున్నట్లయితే ఏమవుతుంది, ఇక్కడ ఏ అని రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కంప్యూటర్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, ఈ యొక్క దాని వాల్యూని కానీ లేదా దాని వాల్యూ అని చెప్పుకోవచ్చు. ఓకే, దాని యొక్క వాల్యూని అది ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వేరియబుల్స్ అనేవి పనిచేస్తాయి, మనకు తెలుసు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మరొకటి చెప్తాను చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది యాక్చువల్లీ మనం ఈ విధంగా రాయం, కానీ నేను చెప్తున్నాను మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అని అంటే మీకు తెలుసు, ఇక్కడ ఎక్స్ ఎంత అండి, 10. సో అలాంటప్పుడు 15 ప్లస్ 10 ఎంత అవుతుంది, 25. ఇది ఆన్సర్ అని మనకు తెలుసు. అంటే ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది, 10కి సమానం అవుతుంది. ఓకే, అది ఇక్కడ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ చేస్తున్నటువంటి పని. వేరియబుల్ అంటే ఏంటండి, ప్లేస్ హోల్డర్. ఓకే, సో అది 10 యొక్క ప్లేస్ని ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకే, అంటే దీనివల్ల యాక్చువల్లీ చాలా ఉపయోగాలు ఉన్నవి. ఓకే, సో అవేంటి అనేది మీకు ఆల్రెడీ సింపుల్గా తెలుసు, అయినప్పటికీ కూడా నేను సందర్భానుసారంగా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ ట్యుటోరియల్లో నేను మీకు నంబర్స్ గురించి నేర్పించబోతున్నాను. ఓకే, నంబర్స్ యొక్క వేరియబుల్స్ గురించి నేర్పించబోతున్నాను. సో నంబర్స్ అనేవి యాక్చువల్లీ 2 టైప్స్ ఉంటవి. అండ్ ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఇంటిజర్స్ గురించి. ఈ ఇంట్ కీవర్డ్ని మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 10, 15, 17, 20, 200, 1000 ఈ విధంగా ఈ నంబర్ అంటే వితౌట్ ఎనీ డెసిమల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.56, ఓకే, 1.2, 3.9875 ఈ విధంగా డెసిమల్స్ అనేవి లేకుండా రౌండెడ్ నెంబర్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని ఇంటీజర్స్ అని పిలుస్తాం. సో ఇంట్ అనేటువంటి కీవర్డ్ని దానికోసం యూజ్ చేస్తాం అనమాట. ఏ నంబర్ వితౌట్ డెసిమల్ ప్లేసెస్. ఓకే, అర్థమైందండి. సో అలాంటి ఒక రౌండెడ్ నంబర్ని మనం తీసుకోవడం కోసం ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోండి. ఓకే, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 150 అనుకోండి. ఓకే, సో ఇంట్ సమ్ అనుకోండి, ఇక్కడ ఎక్స్ అనుకోండి, సి అనుకోండి, మీ ఇష్టం. ఇక్కడ ఇంట్ అనేది ఏంటి, ఇది ఇంటిజర్ డేటా టైప్. ఓకే, అండ్ ఇక్కడ ఏ అనేది ఏంటి, వేరియబుల్ యొక్క నేమ్, అండ్ ఈక్వల్ సైన్ ఆ తర్వాత దాని యొక్క వాల్యూ. ఓకే, అంతే సింపుల్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇక్కడ ఏ ప్లస్ బి అని రాసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే సి అవుట్ లెస్ దాన్ అండ్ ఇక్కడ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నది సమ్ అనుకోండి, అండ్ ఆ తర్వాత న్యూ లైన్, ఎండ్ లైన్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ సమ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి అంటే 100 ప్లస్ 150 అనేది ప్రింట్ చేస్తుంది. చూడండి,
250. 100 ప్లస్ 150 ఈజ్ ఈక్వల్ టు 250. అంటే క్యాల్కులేట్ చేసి మనకు వాల్యూని ప్రింట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కావాలనుకుంటే, ఇక్కడ ఇది ఒక టైప్ అయితే ఇక్కడ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ వాల్యూని కూడా ప్రింట్ చేయొచ్చు. అంటే ప్లస్ 250 అన్నాం అనుకోండి, ఏమవుతుంది చూద్దాం. 500 అదనమాట. ఏ ప్లస్ బి అంటే 100 ప్లస్ 150 ప్లస్ 250 మొత్తం టోటల్ 500 అవుతుంది. ఓకే, మీరు కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ వాల్యూని తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కావాలనుకుంటే వేరియబుల్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం క్యాల్కులేషన్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇంటిజర్ అనేటువంటి వేరియబుల్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దానికి వాల్యూని ఈ విధంగా అసైన్ చేయవచ్చు అండ్ అదే విధంగా ఈ విధంగా తీసుకోవచ్చు అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బేసిక్ క్యాల్కులేటర్ని తీసుకుంటున్నాం అనుకోండి. ఓకే, అది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. అంటే మనం ఒక బేసిక్ క్యాల్కులేటర్ని మనం క్రియేట్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక 2 నంబర్స్ తీసుకొని వాటి యొక్క సమరీని కనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి ఇదే విధంగా. ఓకే, అంటే ఒక నంబర్ని వేరే నంబర్తో యాడ్ చేసి దాని యొక్క మొత్తాన్ని కనుక్కోవాలనుకుంటున్నాం. జస్ట్ సింపుల్ క్యాల్కులేటర్. ఓకే, సో అలాంటప్పుడు ఇంట్ ఎక్స్ అనుకోండి. ఓకే, జెడ్ కాదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ఎంటర్ చేసాం మనం ఇందాకలాగా అయితే. కానీ ఇక్కడ యూజర్ చాయిస్ ఇచ్చినప్పుడు, అంటే యూజర్కి ఆ చాయిస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ వాల్యూని అసైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఇంట్ ఎక్స్ అనేది తీసుకొని 10 అనేది తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో ఇంట్ ఎక్స్ అని మనం సెమీకోలన్ పెట్టేసి వదిలేస్తే దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఓకే, డిక్లేరింగ్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, సో వేరియబుల్ని డిక్లేర్ చేయడం, ఆ తర్వాత అసైనింగ్ వాల్యూ టు ద వేరియబుల్. ఓకే, వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడం ఈ పద్ధతి. మనం లేదా ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని కూడా రాసుకోవచ్చు. కానీ ఈ పద్ధతిలో కూడా మనం రాసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది తర్వాత ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, సో డిక్లేరింగ్ వేరియబుల్స్ ఈ ప్రక్రియను ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఇంట్ వై. ఓకే, సో తీసుకున్నాను. ఆ తర్వాత ఇంట్ సమ్. ఓకే, ఇంట్ అంటే ఏంటి? రౌండెడ్ నంబర్, అంటే నంబర్స్కి సంబంధించినటువంటి డాటా టైప్కి మనం ఇంట్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ తర్వాత వేరియబుల్ నేమ్. ఇక్కడ మీరు కావాలనుకుంటే వేరే ఏదైనా నేమ్ కూడా రాసుకోవచ్చు, వేరే ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనం సమ్ అని రాస్తున్నాం కదా, సమ్ అనే రాయాల్సిన అవసరం లేదు, జెడ్ అని కూడా తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఓకే, సో జెడ్ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ పేరు కూడా రాసుకోవచ్చు అక్కడ. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ 3 వేరియబుల్స్ని మనం తీసుకోవడం జరిగింది. ఒకటి ఎక్స్ అనుకున్నాం, రెండవది వై అనుకున్నాం, ఆ తర్వాత జెడ్ అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ సి అవుట్ ఒక ప్రాంప్ట్ అనేది రాద్దాం. మనం యూజర్కి ఆ చాయిస్ అనేది యూజర్ చాయిస్ వదిలేసాం కాబట్టి ఇక్కడ ప్రాంప్ట్ అనేది రాస్తాం. ఏమని? ఎంటర్ ఏ నంబర్ అన్నాం అనుకోండి, ఓ నంబర్ ఎంటర్ చేయమని అడిగాం. అండ్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పక్కనే ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఎండ్ లైన్ కానీ న్యూ లైన్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీవేస్ ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే సి అవుట్ అన్నాం కదా, అంటే కంప్యూటర్ నుండి సంథింగ్ తీసుకొని, అంటే ఈ స్ట్రీమ్ని తీసుకొని కంప్యూటర్ నుండి మనకు స్క్రీన్ పైన ప్రింట్ చేయమని అడుగుతున్నాం. సి అవుట్ అంటే ప్రింట్ అవుట్ అనుకోండి. సి ఇన్ అంటే కంప్యూటర్లోకి యూజర్ నుండి తీసుకోమని అడుగున్నట్టు. ఓకే, సో అలాంటప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ చూడండి, సింబల్స్ అనేవి ఇక్కడ ఆపోజిట్ అయిపోయినవి. ఓకే, సి ఇన్ సి అవుట్ అంటే ప్రింట్ అవుట్, సి ఇన్ అంటే ఇన్పుట్ తీసుకోవడం. ఓకే, సో ఇక్కడ తీసుకొని ఎక్కడ స్టోర్ చేయాలి అంటే ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయమని చెప్తున్నాం అనుకోండి. అర్థమైందండి? యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఎంటర్ ఏ నంబర్ అన్న తర్వాత యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట అది. ఓకే, సిఐఎన్ అనేది మనం యూజ్ చేసినప్పుడు. ఓకే, సిఐఎన్ అనేది యూజ్ చేసినప్పుడు, సో అలాంటప్పుడు
అతను ఎంటర్ చేసినటువంటి నంబర్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే ఎక్స్ లోపల స్టోర్ చేస్తుంది. ఓకే, సో ఆ తర్వాత మరో ప్రాంప్ట్. ఓకే, సి అవుట్, ఆ తర్వాత ప్రాంప్ట్ ఏంటి, ఎంటర్ అనదర్ నెంబర్. ఓకే, సో మరో నంబర్ని ఎంటర్ చేయమని అడిగాం. ఆ తర్వాత మళ్ళీ సిఐఎన్. ఓకే, ఆ తర్వాత గ్రేటర్ దాన్ ఈసారి వై లోపల దీన్ని సేవ్ చేయమని అడుగుతున్నాం. ఓకే, సో ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఈ విధంగా తీసుకొని ఏం చేద్దామంటే సి అవుట్. ఓకే, ఫైనల్ అవుట్పుట్ని రాసేస్తున్నాం. ఏ విధంగా రాయొచ్చు అనేది ఒకసారి గమనించండి మీరు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక డైరెక్ట్గా ఆన్సర్ ఈజ్ అని పెట్టొచ్చు మీరు కావాలనుకుంటే. ఆన్సర్, ఓకే, ఏఎన్ఎస్ అని పెట్టొచ్చు లేదా సమ్ అని పెట్టొచ్చు. ఓకే, మీ ఇష్టం. నేను ఇది రాయాలనుకుంటున్నాను, సో ఇది పెట్టేశాను. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే స్టార్టింగ్లో ఒక న్యూ లైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా మరొక ఐ మీన్ మరోసారి ఈ యొక్క సింబల్స్ని తీసుకొని, ఓకే, లెస్ దాన్ తీసుకొని ఇక్కడ వేరియబుల్ని తీసుకోవచ్చు. అంటే ఆన్సర్ అని ప్రింట్ చేసి ఇక్కడ ఈ యొక్క జెడ్ని ప్రింట్ చేస్తుంది, జెడ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత న్యూ లైన్ కావాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఎండెల్. ఓకే, అర్థమవుతుందా అండి? మనం ఈ విధంగా రాసి ఇక్కడ వరకే రాస్తే ఇక్కడ వరకే అది ప్రింట్ అవుతుంది. ఓకే, దాని పక్కన ఏం ప్రింట్ అవ్వాలని అడుగుతున్నాం, ఇది కూడా ప్రింట్ అవ్వాలని అడుగుతున్నాం. సో అప్పుడు లెస్ దాన్ తీసుకొని ఇక్కడ వేరియబుల్ నేమ్ని ఎంటర్ చేశాను, నేను సింపుల్గా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఎండ్ లైన్ అనేది తీసుకున్నాం అంతే. ఓకే, సో ఈ విధంగా రాసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఎంటర్ ఎ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 ఎంటర్ చేశాను అనుకోండి. ఎంటర్ అనదర్ నంబర్ అంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఎంటర్ చేశాను. సో ఆన్సర్ 60 అంటే 50 ప్లస్ 10 60 అని మనకు ఆన్సర్ అనేది ఇచ్చేసింది. సో ఈ విధంగా మనం ఒక బేసిక్ క్యాల్కులేటర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రింటింగ్లో మనం రాస్తున్న పద్ధతిని ఒకసారి గమనించండి, నేను రాస్తున్నటువంటి పద్ధతిని. అండ్ మీరు రకరకాల ప్రయోగాలు చేయండి, అంటే మీరు ప్రింటింగ్ ఇచ్చే పద్ధతిని మార్చి చూడండి. ఓకే, ఏ విధంగా రాస్తే ఏ విధంగా వస్తుంది అనేది మీకు ప్రాక్టీస్లోనే చాలా చక్కగా అర్థమవుతుంది. ఒక్కసారి ఇక్కడ రాసినటువంటి ప్రోగ్రామ్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇంట్ ఎక్స్, ఇంట్ వై, ఇంట్ జెడ్ అని చెప్పడం ద్వారా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేశాము, కానీ వాల్యూ మాత్రం అసైన్ చేయలేదు. అందుకనే వాల్యూ అసైన్ చేయకుండా మనం రాసుకున్నప్పుడు దీన్ని ఏమంటారు, డిక్లేరింగ్ ఏ వేరియబుల్ అంటారు. ఓకే, ఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. ఓకే, వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం అని పిలుస్తాం. ఓకే, సో వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. ఆ తర్వాత వాల్యూని అసైన్ చేసే క్రమంలో మనం ఇక్కడ డైరెక్ట్ మనం ప్రోగ్రాంలోనే ఎంటర్ చేయకుండా యూజర్కి ఒక ప్రాంప్ట్ ద్వారా ఎంటర్ ఏ నంబర్ అన్నప్పుడు అతను ఎక్స్ ఒక సంథింగ్ నంబర్ అనేది ఎంటర్ చేశాడు. సిఇన్ ద్వారా దాన్ని తీసుకున్నాం, అంటే ఇన్పుట్ని తీసుకున్నాం. అది ఎక్కడ స్టోర్ చేయాలి అనే విషయాన్ని ఆ వేరియబుల్ నేమ్ని ఎంటర్ చేయడం ద్వారా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో మనం రాసుకున్నది అది. సేమ్ యాజ్ యూజువల్గా పైన ఎక్కడ పైన ఏ విధంగా అయితే రాసుకున్నామో అదే విధంగా అలవాటు ప్రకారం మనం దీన్ని కూడా రాసుకోవడం జరిగింది. అంటే ఎంటర్ అనేదర్ నంబర్ అన్నాం, దాన్ని వై లోపల స్టోర్ చేసుకున్నాం. ఆ తర్వాత జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాసుకొని ఆ జెడ్ వాల్యూని ఆన్సర్ పక్కన, అంటే ఆన్సర్ అని రాసి దాని పక్కన ప్రింట్ అయ్యే విధంగా మనం ఈ విధంగా రాసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం ఒక బేసిక్ క్యాల్కులేటర్ని తయారు చేసుకోవడం జరిగిందనమాట, మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాయడం ద్వారా. ఓకే, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో రాయబోతున్నాం మనం. చాలా ఎగ్జైటింగ్గా మీకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు చాలా ఆసక్తి ఉండాల్సి ఉంటుంది. ఒక ప్రోగ్రామర్గా మీరు ఎదగాలనుకున్నప్పుడు మీకు చాలా ఆసక్తి ఉండాలి, అదేవిధంగా చాలా హార్డ్ వర్క్ కూడా మీరు చేయాలి. ఓకే,
అదేవిధంగా మీరు రకరకాల ప్రయోగాలు దీనిపైన చేస్తున్నప్పుడు మీకు ఐ మీన్ మీరు రకరకాలుగా దీన్ని ఆహ్, రాసి చిన్న చిన్న మార్పులని ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తాను చూడండి. అంటే రకరకాల ప్రయోగాలు చేయాలి అంటే ఏం చేయాలి సార్? నేను ఇక్కడ సీఔట్‌కి బదులు టీఔట్ అని రాస్తే వస్తుందా అనంటే అలా రాదు. ఓకే. నేను చెప్తాను చిన్న చిన్న చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 15 అని రాసాను నేను. అండ్ ఇక్కడ 25 అని రాసాను. ఎంటర్ పై క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్సర్ 40 అని వచ్చింది నాకు. ఇక్కడ చూడండి ఇది ఈ లైన్ క్రింద ఈ లైన్‌ని నేను ఆహ్, ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇక్కడ వెంటనే ఐ మీన్ ఇక్కడ కలిసిపోయినట్టు లైన్స్ అన్ని కలిసిపోయినట్టు వచ్చింది. అండ్ ఇక్కడ ఆన్సర్ మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది నాకు. ఓకే. సో, నేను దానికి అంటే దీని మధ్య లోపల నాకు ఒక బ్లాంక్ లైన్ కావాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రోగ్రామ్‌లో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది మీరు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక న్యూ లైన్‌ని నేను యాడ్ చేశాను. దానివల్ల నాకు జరిగే ఉపయోగం ఏంటనేది మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. ఎంటర్ ఎ నంబర్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఓకే. ఆ తర్వాత 52 ఎంటర్ అనదర్ నంబర్. అంటే ఇక్కడ 5 తీసుకున్న తర్వాత చూడండి గ్యాప్ అనేది ఏర్పడింది. అప్పుడు చాలా చక్కగా నా యొక్క ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అంటే చూడ్డానికి చాలా అందంగా ఉంది. మాక్సిమం మనం అందంగా చూపించినప్పుడు మాత్రమే మన ప్రోగ్రామ్‌ని అందరూ లైక్ చేస్తారు. లేదంటే ఇది ఒక స్టూపిడ్ ప్రోగ్రామ్ అనుకోని ఎవ్వరు దాని వైపు కన్నెత్తి కూడా చూడరు. ఓకే. అండ్ మీరు ఇలాంటి చిన్న చిన్న మార్పులను చేయడం ద్వారా మీ యొక్క అప్లికేషన్‌ని అందంగా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తే మీరే ఇంప్రెషన్ కొట్టేయొచ్చు. ఓకే. మీరే నలుగురిని ఇంప్రెస్ చేయగలుగుతారు. సో, మంచి ప్రోగ్రామర్‌గా మీరు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఓకే. ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ ఫేస్‌బుక్ ఆర్ ట్విట్టర్ ఆర్ గూగుల్ ప్లస్ ఓకే. ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.